పెద్దపల్లి జిల్లాలో వెలుగు క్రికెట్ టోర్నీ ప్రారంభమైంది. గోదావరికని సింగరేణి జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో పోటీలు జరుగుతున్నాయి. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెద్దపల్లి డీసీపీ సుదర్శన్ గౌడ్లు టోర్నమెంట్ను ప్రారంభించారు. పెద్దపల్లి, రామగుండం, మంతిని పోటీల్లో ఉన్నాయి. పూర్తి వివరాలు రాజు పటేల్ అందిస్తాడు. టాలెంట్ ఉన్న క్రికెట్ ప్లేయర్ని ఎంకరేజ్ చేయడానికి V6 న్యూస్ వెలుగు దినపత్రిక ఆధ్వర్యంలో T20 తెలంగాణ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి కూడా ఎవరైతే టాలెంటెడ్ క్రికెటర్లు ఉన్నారో వాళ్ళందరూ కూడా సెలక్షన్స్ కూడా జరిగాయి. సెలక్షన్స్ అనంతరము టోర్నమెంట్ కూడా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా టోర్నమెంట్ జరుగుతున్నాయి. కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్లతో పాటు ఇటు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నేడు మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. గోదావరి సింగరేణి JNS స్టేడియంలో ఈరోజు నుంచి క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. ఇక్కడ ఇటు పెద్దపల్లి, మంతని, రామగుండం 3 నియోజకవర్గాలకు సంబంధించినటువంటిది టోర్నమెంట్ ఈరోజు రేపు జరుగుతున్నాయి. మొత్తానికి ఎవరైతే ముఖ్యంగా రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ఆడడానికి అవకాశం ఉండి టాలెంట్ ఉన్నటువంటి క్రికెట్ ప్లేయర్లకు చాలా అవకాశాలు రాక వాళ్ళ ప్రతిభను నిరూపించుకోలేని పరిస్థితుల్లో ఉన్న ఆ ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయడానికి ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. గోదావరిఖనిలో కొద్దిసేపటి క్రితమే మనకు మ్యాచ్లు కూడా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మనతో కొంతమంది గెస్టులు ఉన్నారు. వారిని అడిగి ఈ మ్యాచ్ సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, టోర్నమెంట్ నిర్వహణపై మీ అభిప్రాయం ఏంటిది? క్రీడలు ఏ విధంగా యూత్కి ఎంకరేజ్గా ఉపయోగపడతాయి సార్? చాలా సంతోషం. గౌరవ మన ప్రభుత్వ సలహాదారు XMP మన వివేక్ సార్ ఆధ్వర్యంలో V6 మరియు వెలుగు ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా ఈ గ్రామీణ ప్రాంతాల క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నందుకు నేను మా శాఖ తరఫున మీ అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను. ఇది ఒక మంచి కార్యక్రమం. చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ గల స్పోర్ట్స్ మెన్ ఉన్నారు. వాళ్ళను వెలికి తీసే అవకాశం చాలా తక్కువ ఉంది. ఇటువంటి దాతలు ముందుకొచ్చి ఇటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలు పెడితే వాళ్ళు ప్రోత్సహించే విధంగా ఉంటుంది. ఇది ఒక మంచి కార్యక్రమం. సమైక్య ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీడాకారుల ప్రతిభ బయటికి రాలేదు. బయటికి వచ్చినా కూడా వాళ్ళను ప్రోత్సహించేటువంటి పరిస్థితులు గతంలో లేకుండే. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వాళ్ళ ప్రతిభలను ఇలా భారతదేశానికి ఆడేటువంటి క్రీడాకారులు ఉన్నా కూడా వాళ్ళకు ప్రోత్సాహం దొరకక ఇక్కడనే కనుమరుగవుతున్నారు. కాబట్టి ఇలాంటి టోర్నమెంట్స్ తప్పకుండా ఆదరణ దొరకనటువంటి క్రీడాకారులకు మంచి వేదికలు అయితే వాళ్ళు ఉన్నటువంటి ప్రతిభను వాళ్ళు చూపించేటువంటి అవకాశం ఉంటుంది. నిజమైనటువంటి ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారులకు మంచి ప్రోత్సాహం దొరికేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి V6 వెలుగు దినపత్రిక యాజమాన్యాన్ని ఈ యొక్క సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. సో చాలామంది అవకాశాలు లేక తమ టాలెంట్ నిరూపించుకోలేని క్రమంలో V6 న్యూస్ వెలుగు దినపత్రిక టోర్నమెంట్ నిర్వహించడం నిజంగా అభినందనీయమని గెస్టులు చెప్తున్నారు. అదేవిధంగా చాలామంది రూరల్ ఉన్నటువంటి ప్లేయర్లు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రవితో కలిసి రాజు పటేల్, V6 న్యూస్, పెద్దపల్లి జిల్లా.